ఇంటర్ విద్యార్థులకు ఊరట, నిమిషం నిబంధనలో మార్పు, 5 నిమిషాల వరకు అనుమతి. ఇంటర్ కీలక బోర్డు నిర్ణయం తీసుకుంది. నిమిషం నిబంధనపై సడలింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పరీక్షకు 5 నిమిషాల వరకు ఆలస్యమైన విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. విద్యార్థులు ఏ కారణం చేతనైనా పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వస్తే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ను అనుమతించాలని ఇంటర్ బోర్డు అధికారులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులకు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లు సూచనలు అందించారు. మొత్తానికి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామే. ఇది మంచి పని. ఒకవేళ మొన్న నిమిషం ఆలస్యమైనందుకు ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకునే చిన్న వాటికి ఒత్తిళ్లను జయించలేక, ఒత్తిళ్లకు అసలు ధైర్యం తెచ్చుకోలేక, మనిషి జీవితం అంటేనే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. విపరీతమైన ఒత్తిడి. కొన్ని మోయలేని భారాలు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అంత మాత్రం మనం చనిపోవాల్సిన అవసరం లేదు. మనకెవరి దగ్గర ఉంటారో వాళ్ళతో ఒకసారి చర్చించి ఆ బాధను షేర్ చేసుకుంటే తగ్గి ఇంకా కొత్త సలహాలో సూచనలో ఇస్తా అంటే జీవితాన్ని నెట్టుకపోవాలి. ఇంటర్ పరీక్షతోనే జీవితం అయిపోతుందా? ఒక్క నిమిషం ఆలస్యమైందని మొన్న ఇన్విజిలేటర్లు రానియకపోతే పిల్లగాడు చచ్చిపోయా. ప్రాణం మళ్ళీ వస్తుందా? ఆ పిల్లగాడు మళ్ళీ బతికొస్తాడా? కాబట్టి ఈ ఇంటర్ విద్యార్థులకు 5 నిమిషాల సడలింపు ఏదైతే ఉన్నదో దీన్ని ఖచ్చితంగా మేము హర్షిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. ఇంటర్ బోర్డు కూడా దీని మీద ఇలాంటి ఆలోచన చేయడం మంచి పరిణామం. ఇక 5 నిమిషాలు వచ్చిందని ఇంకో 5 నిమిషాలు లేట్ వచ్చారు. మరి మళ్ళీ అట్లా కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ 5 నిమిషాలు ఇచ్చిందిగా, ఈ 5 నిమిషాల సమయాన్ని కోల్పోయింది. కాబట్టి పేపర్ తీసుకునే ముందు ఒక 5 నిమిషాలు లేట్గా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ సమయం కోల్పోయింది కదా. ఈ 5 నిమిషాలు లోపలికి వచ్చే వరకు, లోపలికి పోయి వాడు పేపర్ తీసుకొని వాడు అన్ని చూసుకునే వరకు ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది. కాబట్టి ఒక్క 5 నిమిషాలు ఇక్కడ పోయిన 5 నిమిషాలు ఒక్క 5 నిమిషాలు అక్కడ కలిపి అట్లా కూడా విద్యార్థులకు సహాయపడి వాళ్ళ రానున్న భవిష్యత్తుకు ఉపయోగపడాలి.